దీన్ని వ్యతిరేకించేటువంటి పద్ధతుల్లో వస్తే తప్ప సమూలంగా అందుకే ఈ కులం పోవాలి, కులం పునాదుల మీద ఏ జాతి ఏ నీతి కానీ ఉండదు అని అంబేద్కర్ చెప్పిన స్ఫూర్తి జ్యోతిబాబు ఫులే నుంచి వచ్చింది. అందుకే ఈ కుల వ్యవస్థ రద్దు కోసం ఈ మత అంతర్యాలు ఆయన ఏ మతంలోనైనా ధర్మం ఉంటే ఇవాళ మతం పేరు మీద మనిషిని హీనంగా చూసేటువంటి ధర్మాన్ని మనం ఎందుకు గౌరవించాలి? అందుకే జ్యోతిబాబు ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రబోధించినటువంటి శక్తులతోని ఒక దళిత అమ్మాయి 19 ఏళ్ళ స్త్రీ చదువుకొని ఆమె సమాజాన్ని ప్రశ్నిస్తుంది. నీ మతమే నన్ను అంతరాలను చేసినప్పుడు, నీ మతం నన్ను చదువుకోతున్నప్పుడు ఆ మతాన్ని నాకెందుకు ఆపాదిస్తున్నారు? ఆ పురాణాలు, ఆ వేదాలు, ఆ ఉపనిషత్తులు అవన్నీ కూడా మిమ్మల్ని గౌరవించేటి. మేము పాటించకపోతే మమ్మల్ని ద్రోహులు ఎందుకంటారు? మాకు అవసరం లేదు, మా గురించి అవి ఆలోచించలేదు, అవి కేవలం మీ గురించి ఆలోచించలే కాబట్టి మీకే అవి అంకితం, మాకు మా మీద రుద్దకండి, మమ్మల్ని మరి నీచాతి నీచంగా చూడకండి అని చెప్పి ఆ రోజు చెప్పిందంటే ఈ రోజు మనం చూస్తున్నాం. నువ్వు ఈ మాట అనుకుంటే దేశద్రోహి, నువ్వు ఇట్లా మాట్లాడకుంటే